ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో జీసస్ పవర్ పరిచర్యల తరపున మీ అందరికీ వందనాలు. ఈ యొక్క జీసస్ పవర్ పరిచర్యలు 2004 సంవత్సరంలో ప్రభు నాతో మాట్లాడి ప్రారంభించడం జరిగింది. ఆయన చేసినటువంటి మినిస్ట్రీ కొరకు ఆయన చేసినటువంటి వాగ్దానములలో యెషయా రాసిన గ్రంథం 30వ అధ్యాయం 23వ వచనం, జీసస్ పవర్ పరిచర్యల కొరకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలలో ఇది ఒక వాగ్దానము. చూద్దాం. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. దేవునికి స్తోత్రం. దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, నీ భూమిలో నీకు అప్పగించినటువంటి పరిచర్యలో విత్తుటకు గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. నీ భూమి రాబడి అయినటువంటి ఆహార ద్రవ్యం ఇచ్చును. అది నీ భూమి రాబడి ఇస్తుంది, ఆహార ద్రవ్యం ఇస్తుంది. అది విస్తార సార రసముల గలదై ఉండును. ఆ దినమున నీ పశువులు విశాలమైనటువంటి గడ్డి బీలలో మేయును. ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే, ఇది ధ్యానిస్తుంటే ఎంతో గొప్ప ఆశీర్వాదం. 23వ వచనం, యెషయా రాసిన గ్రంథం 23వ వచనంలో, నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపిస్తాడని దేవుడు నాతో వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. నీ యొక్క భూమి, నీకు అప్పగించిన భూమి రాబడి అయినటువంటి ఆహార ద్రవ్యం ఇచ్చును. అది విస్తారం ఇస్తుంది, విస్తార సార రసముల గలదై ఉంటుంది. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బెల్లలో మేయినని దేవుడు నాతో 2004 సంవత్సరంలో వాగ్దానం చేసి ఈ యొక్క పరిచర్యను ప్రారంభించాడు. కాబట్టి దేవుడు చెప్పిన మాటకు విధేయుడిని అయ్యాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటకు విధేయుడిని అవ్వాలంటే చాలామంది బాల్యకాలం నుంచి ఉన్నటువంటి బంధువుల్ని, రక్త సంబంధుల్ని అందరినీ వదిలేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దేవుని వాక్యం నిమిత్తం, దేవుని యొక్క మాట నిమిత్తం. నా 50 సంవత్సరాల చరిత్రలో ఉన్నటువంటి వారందరినీ కూడా వదలాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చాలంటే తప్పలేదు. దేవుని మాటకు విధేయుని అయ్యాను. దేవుడు ఎన్నో శ్రమల గుండా నడిపించి నాకు ఏది కావాలో, ఏ సమయంలో ఏది కావాలో నువ్వు అడగకపోయినను నేను నీకు ఇస్తానన్నాడు. 2004 సంవత్సరంలో రాత్రంతా ప్రార్థన చేశాను. ప్రభువా, నాకు ఏమీ లేదు, 9 సంవత్సరాల నుంచి నేను పరిచర్య చేస్తున్నాను. రోజుకొక పూట భోజనం చేసి 9 సంవత్సరాలు భోజనం చేశాను. అప్పుడు నా మీద నాకు నమ్మకం వచ్చింది. అయినా సరే నాకు ఒక గృహం లేదు, ఏమీ కూడా ఎట్లా వచ్చానో అట్లాగే ఉన్నాను ప్రభు అని దేవునికి మనవి చేసినప్పుడు తెల్లవారుచుండగా దేవుడు నాతో మాట్లాడాడు. నీకు ఏ సమయంలో ఏది కావాలో నీవు నన్ను అడగకపోయినను నేను నీకు ఇస్తాను. నువ్వు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండు. ప్రస్తుతం నేను నీకు ఏం తక్కువ చేశానని ఇంత చింతపడుతున్నావు అని నాతో దేవుడు మాట్లాడాడు. నేను ఒక గృహం లేదు, మందిరం లేదు, ఏమీ లేదని చింతపడుతున్న సమయంలో దేవుడు నాతో ఈ భూమి మీద నీకు గొప్ప పేరు కావాలని ఆశ ఉన్నదా అని అడిగాడు. కాబట్టి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండు. నీకు ఏ సమయంలో ఏది కావాలో నువ్వు అడగాల్సిన పని లేదు. నువ్వు అడగకపోయినను నేను నీకు ఇస్తానని చెప్పినప్పుడు నేను అప్పటి నుంచి దేవుణ్ణి స్తుతించడం, రాత్రంతా తెల్లవారు 6 గంటల వరకు కూడా ప్రార్థనలో ఆనందించడం చేశాను. ఉస్మానియా యూనివర్సిటీలోకి వెళ్ళి 3 గంటల వరకు ప్రార్థన చేసి ఇంటికి వచ్చేసరికి మళ్ళీ 3 గంటల నుంచి
6 గంటల వరకు కూడా వాళ్ళు పోలీసులు అడిగేవారు, ఏంటి ఈ టైంలో నువ్వు ఇట్లా తిరుగుతున్నావంటే, మీరు మరి ఈ యొక్క భూమి మీద డ్యూటీ కలిగి ఉన్నారు, మాకు దేవుడు అప్పగించినటువంటి పరలోక డ్యూటీ, మీరు పోరాడేది శరీరాలతో కాదు, ప్రధానులతో, అధికారులతో, అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో మేము పోరాడడానికి మెలకువగలిగి ప్రార్థన చేస్తున్నాం అని చెప్పేవాడు. వాళ్ళు మేము కలుసుకుని అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రకారంగా దేవుడు మరి స్థిరపరిచే దేవుడు, బలపరిచే దేవుడు. ఆయన మాట మరి వినడానికి నిర్ణయించుకున్నాం. ఆయన మాట ప్రకారం ఎవరినైనా సరే దేవుడు చెప్పినట్లుగా తల్లిదండ్రులైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెళ్ళైనను, బంధువులైనను, మరి దేవుని యొక్క మాటకు ఎవరైతే మరి మరి అడ్డొచ్చారో వారందరూ కూడా భూములైనను విడిచిపెట్టి దేవుడిని వెంబడించినప్పుడు దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు చాలా మంచివాడు. సుమారు ఒక 23 సంవత్సరాలు ఏమీ లేకని వాడగా ఉన్నారు. ఒకసారి స్థలాలు వచ్చినా మరి ఆ స్థలాలు మరి ఖాళీ లేదు, ఆ స్థలాలు క్లియర్ అవ్వలేదు. ఎట్టకేలకు దేవుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఆశ్చర్యకరంగా దేవుడు మహాభయంకరమైనటువంటి మరణానికి చేరే పరిస్థితుల్లో కూడా దేవుడు అంచెలంచెలుగా క్రమక్రమంగా ఆ పరిస్థితులన్నీ తొలగించి శాంతికరమైన ప్రదేశాల దగ్గరకు నడిపించి, ఎక్కడైతే భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతాయి అనుకున్నామో అక్కడే మరి ఆ శాశ్వతానందము మరి హృదయానందము దేవుడు కలగజేసి మరి శాంతికరమైన ప్రదేశాలని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క సమయంలో లవోదికయ సంఘం గురించి మనం మాట్లాడుకుందాం. ప్రకటన రాసిన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు లవోదికయ సంఘం గురించి, నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నులివెచ్చగా ఉన్నావని దేవుడు సాక్ష్యం ఇస్తాడు. అంతకుముందు మరి 6 సంఘాలు, ఇది 7వ సంఘం. మొదటి సంఘం మరి ఎఫెసీ సంఘం, 2వ సంఘం స్ఫుర్ణ, 3వ సంఘం పెర్గమ, 4వ సంఘం తుయితైర, 5వ సంఘం సార్దిస్, 6వ సంఘం మరి ఫిలదెల్ఫియా, 7వ సంఘం లవోదికయ. 7 సంఘాల్లో కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 7 దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని ఆ 7 దీపస్తంభాల మధ్య తిరుగుతున్నట్లుగా చూశాడు భక్తుడైనటువంటి యోహాను. ఈ భక్తుడైనటువంటి యోహాను యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన కూడా మరి ఆయన రొమ్ము, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి రొమ్మును ఆనుకుని ఉన్నాడు. పరలోకంలో తండ్రి రొమ్మున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఆనుకున్నాడో మరి కలిగి ఉన్నవన్నీ ఆయన లేకుండా కలగలేదు. మరి అలాంటి యేసుక్రీస్తు వారి యొక్క రొమ్మున యోహాను ఆనుకుని ఉన్నాడు. అలాంటి యోహాను 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వారితో సహవాసం చేశాడు. 3.5 సంవత్సరాల తర్వాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరి యోహాను కూడా మరి యేసు ప్రభు వారు 40 దినాలు ఈ భూమి మీద ఉండి ఆరోహణం అయిన తర్వాత మళ్ళా యోహాను ఒక గొప్ప వ్యక్తిగా యేసు ప్రభు వారి యొక్క మరి చూస్తున్నాం. అంతకుముందు 3.5 సంవత్సరాలు ఆ రొమ్మును ఆనుకునేటువంటి యోహాను ఇప్పుడు చూస్తున్నప్పుడు ఆయన మరి యొక్క పైనుంచి క్రిందకి మనుష్య కుమారుడు పోలినటువంటి ఒక వ్యక్తి 7 సంఘాల మధ్య సంచారం చేస్తున్నాడు. 7 సంఘాల్లో సంచారం చేస్తున్న వ్యక్తి, 7 దీపస్తంభాల మధ్య సంచారం చేస్తున్నటువంటి వ్యక్తి యోహానికి ఎలా కనిపిస్తున్నాడంటే, పైనుంచి క్రిందకి దిగుతున్నటువంటి తెల్లని వస్త్రాలు వేసుకుని దగదగ మెరుస్తున్నాడు. ఆయన రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉన్నాడు. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా మంచు వలె తెల్ల ధవలముగా ఉన్నాయి. ఆయన నేత్రాలైతే అగ్నిజ్వాలలాగా చూస్తున్నాడు. ఆయన యొక్క
స్వరము విస్తార జల ప్రవాహాల ధ్వనిలాగా ఉన్నాయి. ఆయన చేతుల్లో మరి రెండంచెల, ఆయన నోట్లో నుంచి రెండంచెల గల ఖడ్గం, ఆయన చేతుల్లో కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకుని ఉన్నాడు. ఆయన పాదాలు ఎట్లా ఉన్నాయంటే మరి అపరంజిని పోలినవి, మరి బంగారంలాగా మెరుస్తున్నాయి. ఇలాంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అసలు స్వరూపాన్ని ఆయన శిష్యుడైనటువంటి యోహాను ఎప్పుడైతే చూశాడో చచ్చిన వాడి వలె పడిపోయాడు. అప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించువాడును, మృతుడి నైతిని కానీ ఇదిగో యుగములు సజీవుడనై ఉన్నానని చెప్పి ఆయనను లేపినట్లుగా చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రాకముందు మరి పాత నిబంధనలో మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వచ్చారు. క్రొత్త నిబంధనలో 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. వచ్చినప్పుడు ఎఫెసీ సంఘం ఉన్నది. ఆ సంఘంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సంచారం చేశారు. పెర్గమ సంఘం తర్వాత, ఆ ఎఫెసీ సంఘం తర్వాత పెర్గమ సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సంఘంలో కూడా దేవుడు సంచారం చేశాడు. తర్వాత ఎఫెసీ స్మరణ సంఘం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పెర్గమ సంఘం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తుయితైరా సంఘం, 4వ సంఘం తుయితైరా సంఘం, ఆ సంఘాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకుని నడిపించాడు అద్వితీయంగా. మరి 5వ సంఘం సార్దిస్ సంఘాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకుని ఎన్నుకొని ఆ సంఘాన్ని కూడా అద్వితీయంగా నడిపించాడు. వారి వారి సమయాల్లో వారి వారి క్రమంగా దేవుడు ఆశ్చర్యకరంగా నడిపించాడు. 6వ సంఘం మరి ఫిలదెల్ఫియా సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ సంఘాన్ని కూడా దేవుడు నడిపించాడు. 7వ సంఘం లవోదిక సంఘం, ప్రస్తుతం ఉన్నటువంటి 2000 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి సంఘమే లవోదిక సంఘం. క్రీస్తు శకం 1వ శతాబ్దం నుండి 6 సంఘాలు 2000 సంవత్సరాల వరకు నడిచినాయి. మరి 2000 సంవత్సరం నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి 7వ సంఘంలో మనం ఉన్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి లవోదిక సంఘం గురించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి ఏ విధంగా సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఆమె నలువాడును నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని దృష్టికి మరి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నులివెచ్చగా ఉన్నావు, కాబట్టి నేను నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించున్నానని. మరి క్రీస్తు శకం 1వ శతాబ్దం నుండి కూడా ప్రతి ఒక్క సంఘం గురించి దేవుడు మెచ్చుకున్నాడు, జ్ఞానారోపణ చేశాడు, వారిని సరిదిద్దాడు. ప్రతి సంఘంలో కూడా లోపాలను సరిదేశాడు. ప్రస్తుతం ఉన్నటువంటి లవోదికీయ సంఘం అనగా మనం ఉన్నటువంటి మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, దేవుడు చెప్తున్నాడు, చల్లగా లేరు, వెచ్చగా లేరు, నిలువెచ్చగా ఉన్నారు, దేవుని నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నారు. ఎట్లా ఉన్నారంటే మరి 2 పడవల మీద కాలు వేసినట్లుగా ఉన్నారు. మరి ఎట్లా ఉన్నారంటే అది ఏమంటారు కదా, గోడ మీద పిల్లిలాగా ఉన్నారు. ఎటు అవకాశం వస్తే అటు వెళ్ళే వాళ్ళుగా ఉన్నారు. అందుకే మరి ఉప్పు కర్పూరము ఒక్క పోలిక ఉండు, చూడ రుసులు. ఉప్పు కర్పూరము పోలిక ఒకటిగానే ఉంటాయి, కానీ దాని రుచి మాత్రం మరి తేడా ఉంటుంది. ఉప్పు రుచి వేరు, కర్పూరం రుచి వేరు. అలాగే నేతి బీరకాయ ఉంటుంది. నేతి పేరు మాత్రం నేతి బీరకాయ, కానీ అందులో నెయ్యి ఉండదు. పెరుగు తోటకూర ఉంటుంది. పేరు మాత్రం పెరుగు తోటకూరే, కానీ అందులో పెరుగు ఉండదు. క్రైస్తవుల్లో కూడా క్రీస్తు లేకుండా ఉన్నట్లుగా మరి దేవుడు ప్రస్తుతం ఉన్నటువంటి సంఘం గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మరి ఆయన చెప్తాడు కదా, కంచు మోగినట్లు కనకంబు మోగిన, కంచే మోగింది, విపరీతంగా మోగింది, ఏమి లేని ఇస్త్రాకు ఎగిరెగిరి పడుతుందట. ఏమి లేనిది ఇస్త్రాకు ఎగిరెగిరి పడింది, అన్నీ ఉన్నది అనిగమనిగి ఉండదు. చూడండి, నాని పైకి లేపినప్పుడు పెద్ద శబ్దం వస్తుంది. అదే నోటు ఏ విధంగా ఉంటుందంటే దానికి శబ్దం రాదు. వారు ప్రశాంతంగా ఉంటారు, దేవుళ్ళు ఆనందిస్తూ ఉంటారు.
దేవుళ్ళు సంతోషపడుతూ ఉంటారు. మరి ఈ మధ్య యూనివర్సిటీకి వెళ్తున్నప్పుడు మరి కొంతమంది అడిగారు, ఎందుకు మేము తిరుపతి మరి మేము మేము మా యొక్క దేశంలో ఎందుకు నమ్ముకుంటున్నామంటే, నేను చెప్పాను, నాకు తెలియని ఆనందాన్ని పొందుకున్నాను, ఆ ఆనందం గురించి అనుభవిస్తున్నాను. అది ఎవరైనా వింటే చెప్తాను, వినకపోతే ఏం చేయలేం. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆనందాన్ని, చెప్పశక్యముగానటువంటి మహిమాయుక్తమైనటువంటి ఆనందాన్ని మనం పంచడానికి దేవుడు ఏర్పాటు చేసుకుని అన్నాడు. ఈ మధ్య దేవుని కృపను బట్టి కొన్ని సంవత్సరాల నుంచి నోవహు వాడ కట్టినట్లుగా ప్రార్థనా పనులు చేయాలని, భక్తులు తయారు చేయాలని దేవుడు మరి కొన్ని సంవత్సరాల నుంచి నాకు వచ్చినటువంటి పరిచర్యలో వచ్చినటువంటి ఆ యొక్క ద్రవ్యాన్ని ఇంట్లో ఖర్చులు పోను ఒక చోట ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. అది కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది, కానీ అయిపోయిన తర్వాత తాళం వేసి వచ్చేస్తాం. మరి నేను బడంగపేటలో ఒక అడవి లాంటి పొదల్లో బడంగపేటలో కొత్త మున్సిపల్ ఆఫీస్ దగ్గర అడవి లాంటి పొదల్లో నేను పునాదేసి కడుతున్నప్పుడు అక్కడ గొర్రెలు కాసేవాళ్ళు, మేకలు కాసేవాళ్ళు, పశువులు కాసేవాళ్ళు వచ్చి, ఎందుకు ఈ అడవిలో ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తావు, నీ కడుపు చల్లకుండా ఏమీ లేని చోట ఒక మంచి ప్రాంతాన్ని నిర్మిస్తున్నామని అనేవాడు. మరి నేను వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు, నేను ఏదో నా పని చేసుకునేవాడిని. ఎక్కడో ఒక 30-40 మీటర్ల దగ్గర నుంచి 3-4 పైపులు కొని డ్రమ్ములో నీళ్లు బట్టి కన్స్ట్రక్షన్ అంతా పునాది వేసేవాడు. వేస్తున్న సమయంలో ఆ విధంగా జరిగింది. ఒక్క ఇల్లు లేదు అక్కడ. మరి అలా సాయంత్రం 4 అయితే పాములు గేవులు ఆ పొదల్లో నుంచి బయటకు వచ్చేసారు. అలాంటి పరిస్థితుల్లో బోర్ వేసిన తర్వాత చూస్తే బోర్ బాగా పడింది. అది బిల్డర్లు చూసి మరి ఒక్కొక్కరు సుమారు 50-100 ఇళ్ళు కట్టేశారు. దేవుని స్తోత్రం. మరి ఇంకా నేను కట్టే ఇల్లు ఇంకా అవ్వలేదు, కానీ దేవుని యొక్క ఇల్లు అవ్వలేదు, కానీ సుమారు చుట్టుపక్కల 2-3 అంతస్తులు కట్టేశారు. అక్కడ కొత్త మున్సిపల్ ఆఫీస్ పడింది, మంచి రోడ్లు అయినాయి, డ్రైనేజ్ అయింది, వాటర్ కనెక్షన్ వచ్చింది. అన్నీ చూస్తుంటే ఒక మారుతి నగరే అయిపోయినట్లుగా చూస్తాం. కాబట్టి దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆశ్చర్యకరుడు. మరి లవోదికీయ సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంతకుముందు 6 సంఘాలను కూడా దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. 6 సంఘాలని పొగిడాడు, 6 సంఘాలని నేరాపరోపణలు చేశాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే లవోదికీయ 2020 సంవత్సరం నుంచి లవోదికీయ సంఘంలో ఉన్నాము. మరి ఎట్లా ఉన్నామంటే చల్లగా లేము, వెచ్చగా లేము, నులివెచ్చగా ఉన్నాము. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు మన గురించి. ప్రజెంట్ ఉన్న పరిస్థితులు దేవుడు చెప్తున్నాడు. మరి అలా ఉండి ఆయన అంటున్నాడు కదా, మరి నువ్వు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడై ఉన్నావని ఎరుగక. మనం ఎలా ఉన్నామంటే దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడు, దరిద్రుడవు, గుడ్డివాడు, మరి దిగంబడు, వస్త్రాలు లేనివాడు. దేవుడు తిడుతున్నాడు. ఏ సంఘాన్ని తిడుతున్నాడంటే మనల్ని, లవోదికీయ సంఘంలో ఉన్నటువంటి మనల్ని దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, దౌర్భాగ్యుడవు, మరి గుడ్డివాడవు, దిగంబడవు, వస్త్రాలు లేని వారు ఉన్నావని ఎరుగక. మనం అది ఆయన చెప్పే మాటలు మనకు తెలియక మనమేమనుకుంటున్నానంటే, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకుంటున్నాను. దేవుడు మన ఎడల ఇచ్చే సాక్ష్యం ఒకటి. మనము దేవుడికి మనం చెప్పుకున్నాం శరీరకంగా, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ అన్నీ సమృద్ధిగా ఉన్నాయని అనుకుంటున్నాను. కానీ ఆత్మీయంగా దేవుడు చెప్తున్నాడు, నువ్వు దౌర్భాగ్యుడు అయ్యా, నువ్వు దిక్కుమాలినవాడు అయ్యా, నువ్వు దరిద్రుడు అయ్యా,
నువ్వు దిగంబడవయ్యా, నువ్వు గుడ్డివాడవయ్యా. కాబట్టి మరి ఇవన్నీ లేకుండా నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారం, నువ్వు ధనవృద్ధి చేసుకోవాలంటే అగ్నిలో పుటం వేయబడాలి, శ్రమల్లో పిలిచి ఉండాలి. నువ్వు ధనవృద్ధి అంటే ఈ లోక ధనంగా, పరలోకంలో ఉన్న ధనాన్ని ఈ భూమి మీద ఏ విధంగా ధనవంతులంగా దేవుడు ఏర్పాటు చేశాడో, మరి ఇది వదిలిపెట్టే ధనం, నిత్యమైన ధనం, నిత్యరాజ్యంలో స్వతంత్రించుకోవాలంటే దేవుడు చెప్పేవి అదృశ్యమైనవి. మనం ఎప్పుడు కూడా మన మైండ్ ఇప్పుడు కూడా దృశ్యమైనవి చూస్తూ ఉంటాం. ఇవే కావాలి, మనకు కనిపించేవన్నీ కావాలి. కాబట్టి మన యొక్క అలాంటి బంగారపు జీవితాన్ని కొనాలంటే మరి కొనుక్కోమని చెప్తున్నాడు. నీవు ధనవంతుడవు, ధనవృద్ధి చేసుకుని అన్నావు, నాకేమి కొదువు లేదని మనం చెప్పుకుంటున్నాము. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడినటువంటి బంగారమును, నీ దిశమల సిగ్గు, నీకు వస్త్రాలు లేవంటున్నాడు. నీకు ధనం లేదు, నువ్వు పేద దరిద్రుడు పరలోకంలో, నీకు వస్త్రాలు లేవు, నీవు గుడ్డోడివి. కాబట్టి నీ దిశమల నా సన్నిధిలో కనిపిస్తుంది. మరి సిగ్గు కనబడకుండాలంటే తెల్లని వస్త్రాలు కొనుక్కో, బంగారాన్ని కొనుక్కో. మొదటగా బంగారం కొనుక్కో, వస్త్రాలను కొనుక్కో, తెల్లని వస్త్రాలు కొనుక్కో. మూడవదిగా నీ గుడ్డితనం పోవాలంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రానికి విశ్వాసం లేకుండా ఉన్నది. కాబట్టి ఆ గుడ్డితనం పోవాలంటే కళ్ళకు కాటుకను కొనుక్కోమని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమేమనుకుంటున్నాను, నేను ధనవృద్ధి చేసుకున్నాను, నాకు మరి ఏమి కొదువు లేదు, మరి నేను ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమి కొదువు లేదు అనుకుంటున్నాం. కానీ దేవుడు నువ్వు దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడు, దరిద్రుడు, గుడ్డివాడు, దౌర్భాగ్యుడు అని దేవుడు మనకు టైటిల్ పెడుతున్నాడు నవోదీక సంఘంలో. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకొని కొనుక్కోమని బుద్ధి చెబుతున్నాడు. నేను ప్రేమించు వారందరిని కూడా గద్దించి శిక్షించి మరి బుద్ధి చెప్తున్నాను. కాబట్టి ఆసక్తి కలిగి మారు మనసు పొందు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, మరి ఆయన ఇదిగో నేను తలుపున వద్ద నిలుచుండి, ఎంతోమంది సేవకుల ద్వారా, టీవీల ద్వారా, మరి పరిస్థితుల ద్వారా, మరి అనారోగ్యాల ద్వారా ఎట్టకేలు తలుపున వద్ద నిలుచుండి తట్టుతున్నాను. ఇదిగో ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన హృదయం అనే తలుపు తీస్తే నేను ప్రవేశిస్తాను, నాతో మీరు భోజనం చేస్తారు, మీతో కూడా నేను భోజనం చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ముందుగా భోజనాలు 2 రకాలు. ఆయన మనకు భోజనం పెడతాడు, తర్వాత ఆయనతో కూడా మనం భోజనం తింటాం. కాబట్టి 2 రకాల భోజన పదార్థాలు. మరి ఒక సమయంలో సమరయ స్త్రీ రక్షించబడిన తర్వాత మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉన్నదన్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే రక్షించబడతామో, తలుపు తెరుస్తామో, అప్పుడు ఆయన మనలో ప్రవేశించి ఈ వాక్యం అనే ఆహారాన్ని తినివేయమంటాడు. ముందు ఈ ఆహారాన్ని తినేయాలి, అప్పుడు హృదయం తెరవబడుతుంది, కన్నులు తెరవబడతాయి. మరి ఈ ఆహారం తిన్న తర్వాత ఆయనతో కలిసి భోజనం చేస్తాం. ఆయన సైన్యాన్ని మనం మరి అనేక మందిని దేవుని యొద్దకు నడిపించినప్పుడు ఆయనతో కలిసి మనం ఇలా భోజనం చేస్తాడని దేవుని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుడు, ఇదో 7వ సంఘం లవోదీక సంఘంలో మనం ఉన్నట్లుగా చూస్తున్నాం. పాత నిబంధనలో నెబుకద్నెజరు ఒక సమయంలో ఒక కళ చూశాడు. కళ చూసినప్పుడు బంగారం ఒక విగ్రహాన్ని చూశాడు. ఆ విగ్రహానికి తల మాత్రం బంగారం లాగా ఉన్నది, ఆ యొక్క మొండెం మాత్రం ఇత్తడిలాగా ఉన్నది, తర్వాత మరి వెండిలాగా ఉన్నది, మొండెం మాత్రం వెండిలాగా ఉన్నది, చివరి మరి ఉదరం ఇత్తడిలాగా ఉన్నది, కాళ్ళు మరి ఇనుములాగా ఉన్నది, మరి పాదాలు మాత్రం ఇనుము మరి ఇత్తడి మరి కలిసినట్లుగా మరి ఉన్నది, మరి మట్టి కలిసినట్లుగా ఉన్నది. ఈ విధంగా ఒక విగ్రహాన్ని చూశాడు.
ఆ తర్వాత ఆకాశం నుంచి చేతి సహాయం లేని రాయి వచ్చి ఆ విగ్రహాన్ని ధ్వంసంగా చేసినట్లుగా చూశాడు. ఆ ఒక గాలి వచ్చేసి, తూర్పు గాలి వచ్చేసి ఆ విగ్రహం అంతా కూడా సముద్రంలో పడిపోయినట్లుగా చివరికి ఆ రాయి మరి ఎంతెంతాయి మరి ఆ ఆకాశం అంతాయి, నభోవీధి అంతాయి, మరి సూర్యమండలం అంతాయి, చంద్రమండలం అంతాయి, ఆ నక్షత్ర మండలం అంతా అంత ప్రపంచాన్ని ఆవరించినట్లుగా మరి నెబుకద్నెజరు చూశాడు. అయితే అదే రకంగా ఆ కలభావాన్ని దానియేలు చెప్పాడు. ఏమని? ఇదిగో నెబుకద్నెజరు, మరి బంగారం లాంటి శిరస్సు లాంటి పరిపాలన, నీవు బబులోను సామ్రాజ్యం, మరి వెండి లాంటి పరిపాలన, ఆ యొక్క మాదీ పారసీక సామ్రాజ్యం, మరి మూడవదిగా మరి ఇత్తడి ఆ యొక్క ఇత్తడి సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, మరి ఇనుము లాంటి సామ్రాజ్యం, ఆ యొక్క మరి ఇనుముల రోమా సామ్రాజ్యం, తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం, తర్వాత ప్రజా పరిపాలన వస్తాయని మరి చెప్పినట్లుగానే, మరి ఆ యొక్క దానియేలు చెప్పినట్లుగానే మరి బంగారం లాంటి పరిపాలన అయిపోయింది, ఇది మరి వెండి లాంటి పరిపాలన అయిపోయింది, ఇత్తడి లాంటి పరిపాలన అయిపోయింది, మరి నా యొక్క తర్వాత ఇనుము లాంటి పరిపాలన, రోమా పరిపాలన అయిపోయింది. బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చి 200 సంవత్సరాలు మన ఇండియా దేశాన్ని పరిపాలన చేశారు. తర్వాత మట్టి అంటే ఇనుము మట్టి ఒకరికొకరు పొసగదు. ఇంట్లో అన్నదమ్ములు ఉన్నారంటే వాళ్ళకి పొసగదు. భార్యాభర్తలు ఉన్నారంటే ఒకరి మైండ్ వేరు. పిల్లలు ఒకరికొకరు పొసగని పరిస్థితులు దేవుడు వస్తాయి అని చెప్పాడు. ప్రస్తుతం ఒకరికి ఏక మనసు రావట్లేదు. ఎవరికి చూసినా ఏక మనసు దేవుడు చెప్పాడు, ఏక మనసు, ఏకాత్మ, ఏక హృదయం కలిగి ప్రార్థన చేస్తే, మీలో ఇద్దరు భూమి మీద ఏకీభవించి ప్రార్థన చేస్తే పరలోకంలో నేను వింటానని దేవుడు చెప్పాడు. కానీ మరి 30 సంవత్సరాల నుంచి వస్తున్నాను, ఏక మనసు కలిగి ఎవరైనా ఉంటారేమో చూస్తే మరి వారంతా మరి ఎవరొకరిని సైతాను మరి విడదీస్తున్నట్లుగా చూస్తున్నాం. ఎట్టకేలకైనా సరే మనం బండ మీద కట్టబడిన పునాదిలాగా దేవుని కొరకు, మరి ఆయన కొరకు నియమించబడినటువంటి పాత్రలాగా ఉన్నట్లుగా చూస్తున్నాం. ఆ విధంగా నెబుకద్నెజరు పరిపాలన, మాదీ సామ్రాజ్య పరిపాలన, ఆ యొక్క గ్రీకు పరిపాలన, తర్వాత రోమా పరిపాలన, బ్రిటిష్ పరిపాలన అన్నీ పోగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి ఈ రోజున ప్రపంచం అంతకుముందు 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకుని ప్రపంచమంతా వాళ్ళని పంపించి, ఆ తర్వాత ఆయన అంచెలంచెలుగా క్రమక్రమంగా భూమండలం అంతా కూడా ఆయన ఎన్ని దేశాలు ఉన్నాయో, 500 ఉన్నాయో, 600 ఉన్నాయో, 600 దేశాలంతా ఎత్తెంత ఆ రాయి మరి ఎంత రాయి అయిందంటే అన్ని ప్రభుత్వాల్ని పడగొట్టి, అషూరు ప్రభుత్వం, ఐగుప్తు ప్రభుత్వం, బబులోను ప్రభుత్వం, మరి మాదీ పారసీక ప్రభుత్వం, ఆ తర్వాత ఆ యొక్క రోమా ప్రభుత్వం, ఆ తర్వాత మరి బ్రిటిష్ అన్ని ప్రభుత్వాల్ని ఆక్రమించి ఆవరించి ఆయన ఈ రోజున ఆయన ప్రపంచమంతా కూడా ఆయన నడిపిస్తున్నట్లు చూస్తున్నాం. అలాంటి భక్తుడిని ఆ యొక్క మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఆయన చూసి మరి స్తుతించినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను అనే భక్తుడు ఆ విధంగా ఆయనని సేవించాడు, ఆయన గణపరిచాడు. అందుకే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సంఘం ఏ విధంగా ఉన్నదంటే చల్లగా లేదు, వెచ్చగా లేదు, నులివెచ్చగా ఉన్నారు. అందుకే కాబట్టి దేవుడు అంటాడు కదా, మూవేస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మేకా రాసిన గ్రంథంలో మరి తప్పుడు సంచియు తప్పుడు రాళ్ళను ఉంచుకొని నేను పవిత్రుడనగుదునా అని మేకా భక్తుడు చెప్తాడు. చూడండి 6వ అధ్యాయం 10వ వచనంలో, తప్పుడు సంచియు తప్పుడు రాళ్ళను ఉంచుకొని మన జీవితాల్లో, మన హృదయాల్లో తప్పుడు సంచి, తప్పుడు రాళ్ళు ఉన్నాయని, అప్పుడే అలా ఉన్నప్పుడు ఏ విధంగా మనం పవిత్రురాళ్ళు అవుతాం? తప్పుడు సిద్ధాంతాలు, నేను చేసేదే కరెక్టు, నేను ఎవరిని ఏది చేస్తే, ఒక ఆయన అన్నాడు కదా, నేను బిషప్ని అంటాడు ఆయన,
ఆయనకి ఆయనే పెట్టుకున్నాడు. దేవుడు చెప్పాడు, మరి మనుషులు ఏర్పాటు ఈ యొక్క పిచ్చి మందంతా కూడా ఆయన్నే ఆ విధంగానే మరి పొగుడుతాడు. ఏంటి మరి ఆయన చేసేది ఏంటంటే నాతోనే అన్నాడు, నేను నీ శిష్యులందరిని తీసుకునేది నీ దిక్కుండా చోట చెప్పుకో, నీకు దమ్ముంటే చూసుకో. అలాంటి మాటలు అని కూడా ఆయన బిషప్ని అంటూ ఉంటాడు. మరి మీకా రాసిన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో తప్పు త్రాసును తప్పు రాళ్ళను మరి ఉంచుకొని నేను పవిత్రుడనగుదునా. మరి 6 నెలలకు ఒకసారి దిద్దుబాటు ప్రార్థనలను పెడతారు, 2 నెలలకు ఒకసారి దిద్దుబాటు ప్రార్థనలు, నెల ప్రార్థన. మరి ఏం ప్రార్థన చేస్తున్నారు? తప్పుడు సంచి తప్పుడు రాళ్ళు హృదయంలో ఉంచుకొని ఏం ప్రార్థన చేస్తున్నారంటే నాకు అదొక జీవన విధానం ఏమో అనిపిస్తుంది. జీవించడానికి అదొక మరి దేవుడు ఉన్నాడు, దేవుడు గొప్పవాడు, దేవుడు న్యాయస్థుడు, దేవుడు మంచివాడు. తప్పుడు సంచియు తప్పుడు రాళ్లను మరి నువ్వు తప్పు సంచి కలిగి తప్పుడు రాళ్ళు కలిగి తప్పుడు సిద్ధాంతాలు కలిగి ఎదుటోళ్ళ మీద బురదేస్తావు. ఎంతసేపు ఎదుటోళ్ళ మీద బురదేస్తే కానీ నీకు నెమ్మది ఉండదు. అయినా సరే వాళ్ళు బురద వేయబడినా సరే దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి దేవుడిని వారిని అద్భుతంగా పోషిస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. మరి నువ్వు తప్పుడు సంచియు తప్పు రాళ్ళను పెట్టుకొని నీకు నువ్వే తిప్పలు పడతావు. ఎంత తిప్పలు పడినా నీ యొక్క ధనం చినిగిపోయిన సంచిలో. అక్కడ చూడండి 12వ వచనంలో వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారం చేసెదరు, మరి వారి నోటిలోని నాలుక కపటముగా మాట్లాడను. కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములు బట్టి నిన్ను పాడు చేసి మొత్తుదును. నీవు భోజనం చేసినను నీకు తృప్తి కానేరదు, నువ్వెప్పుడు పస్తుగానే ఉండదు. నీవేమైనా తీసుకొని పోవాలని ఉంటుంది కానీ అది నీకు ఉండదు. నీవు భద్రము చేసుకుని దానిని కొనిపోవు దానిని దోపుడునకు అప్పగింతును. నువ్వు విత్తనం విత్తుదువు కానీ మరి నష్టపోతావని, నీ యొక్క జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉంటుందని. కాబట్టి అగ్ని ఆరదు పురుగు సావు. నరకంలోనే కాదు, ఇక్కడ కూడా నీకు ఎంత రాబడి వచ్చినా నీకు ఆశ తీరదు, అగ్ని ఆరదు పురుగు సావు. కారణం ఏంటంటే నువ్వు 2 చల్లగా లేవు, వెచ్చగా లేవు, నులివెచ్చగా ఉన్నావు. కాబట్టి ఈ లోకంలో ధనవృద్ధి చేసుకుంటున్నావు, నువ్వు మరి నాకేమి కొదువు లేదు అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు కదా, నువ్వు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబడు అని నీకు తెలియట్లేదు. మరి ఏదో కొంతమంది ఉంటారు కదా, మరి ఏం తెలియని వాళ్ళు, దేవుని వాక్యం తెలియని వాళ్ళు గుడ్డిగా నిన్ను వెంబడిస్తూ ఉంటారు. వాళ్ళు మరి వారికి ఏంటో మరి నాకు తెలియదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు చెలవిస్తున్న లవోదిక సంఘం ఎట్లా ఉందంటే మరి మరి ఎట్లా ఉన్నదంటే వారు చల్లగా లేరు, వెచ్చగా లేరు, నిలువెచ్చగా ఉన్నారని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. మరి ఆదికాండం 27వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ ఒక వ్యక్తి గురించి మరి ఇస్సాకు అంటాడు. చూడండి, ఆదికాండం 27వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటాడంటే, ఇవి 27వ అధ్యాయము 22వ వచనం. ఆ 27వ అధ్యాయం 22వ వచనం. యాకోబు చేతులేగా, స్వరం యాకోబుదే కానీ చేతులు 22వ వచనం చూడండి. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు
అతడు అతని తడివి చూసి స్వరము యాకోబు స్వరమైనను చేతులు ఏశావు చేతులే అని దేవునికి స్తోత్రం. చేతులేమో ఏశావు చేతులు. ఇక్కడ యాకోబు గుడారవాసి, ఏశావు అరణ్యవాసి. అయితే యాకోబుని తల్లి బహుగా ప్రేమించింది. గుడారవాసి కాబట్టి తన ఇంట్లో అన్నికి తల్లిని తృప్తిపరిచేవాడు, సంతోషపరిచేవాడు, తల్లికి పరిచర్య చేసేవాడు యాకోబు. మరి ఏశావు మాత్రం తండ్రికి పరిచర్య చేశాడు. తండ్రిని తృప్తిపరిచాడు రకరకాల భోజన పదార్థాలతో. అరణ్యవాసి కాబట్టి రకరకాలుగా తృప్తిపరిచి తండ్రి ప్రేమను కనుగొన్నాడు. మరి యాకోబు ఏమో తల్లి ప్రేమను కనుగొంది. అయితే నాకు సమయం వచ్చింది, తండ్రి తన పెద్ద కుమారుడైనటువంటి ఏశావుతో, ఇగో నాకు మరణదినం సమీపించింది, నేను మరణించకముందు నువ్వు శ్రేష్టమైనటువంటి ఆహారం తెస్తే, మంచి ఆహారం తీసుకొచ్చి పెడితే నేను నిన్ను తృప్తిగా దీవిస్తానని దేవుడు మరి ఇస్సాకు మరి ఏశావుతో తన పెద్ద కుమారుడైనటువంటి ఏశావుతో చెప్పినప్పుడు ఆ యొక్క తల్లి రెబెకా అన్నది ఆ మాట విని తన కుమారుడి దగ్గరికి పరిగెత్తి తన కుమారుడితో చెప్పింది, ఇదిగో నీ తండ్రి నీ అన్నను బహుగా దీవించబోతున్నాడు, ఆ దీవెన లేదో నువ్వే పొందాలని త్వరగా వెళ్ళి ఒక మేక పిల్లని తీసుకొని వచ్చి దాన్ని వధించి చక్కగా భోజనాలు సిద్ధపరిచి మరి తండ్రి దగ్గరికి ఆ దీవెనలు పొందడానికి మరి పంపిస్తున్నప్పుడు ఆ యొక్క యాకోబు అన్నాడు, ఇదిగో మరి నా యొక్క స్వరం మరి యాకోబు నా స్వరమే, అయితే చేతులు మరి అన్న చేతులు మంచి ఆ యొక్క మరి వేరుగా ఉంటాయి కదా అని చెప్పినప్పుడు ఆ శాపం ఏదో నాకే వస్తుంది, నువ్వు వెళ్ళి నీ యొక్క ఇస్సాకు నీ తండ్రికి భోజనం పెట్టని చెప్పినప్పుడు ఆ వధించినటువంటి చక్కగా ఆయన తండ్రికి ఇష్టమైనటువంటి ఆహారం సిద్ధపరిచినటువంటి ఆ రెబెకా భార్య సిద్ధపరిచింది. ఆ ప్రకారంగా యాకోబు తీసుకుని వెళ్ళాడు, ఆహారం పెట్టి మరి తడివి చూశాడు యాకోబు యొక్క ఇస్సాకు తడివి చూశాడు యాకోబు. స్వరము యాకోబుదే కానీ చేతులు మరి ఈ విధంగా నా కుమారుడైనటువంటి యాకోబు నీవేనా అంటే నేనే. మరి ఇంత త్వరగా ఏ విధంగా వచ్చిందంటే నీ తండ్రి దేవుడు నా తండ్రి దేవుడు నాకు సహాయం చేశాడు, ఆ యొక్క గొర్రెను నా ఎదురుకు పంపించాడు, నేను ఆ విధంగా తీసుకుని వచ్చానని ఆ విధంగా దీవెనలన్నీ పొందినట్లుగా చూస్తాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశం ఒకరి మీద ఉన్నది, మరి తండ్రి యొక్క మనసు ఒక రకంగా ఉంది. కాబట్టి దేవుని తలంపులు మన తలంపులైతే భూ సంబంధంగా ఉంటాయి, దేవుని తలంపులు భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో ఆ విధంగా దేవుని తలంపులు ఉంటాయి. కాబట్టి మన జీవితాల్లో ఎవరు ఏ విధంగా అవుతారో మరి ఆయన దేవుడికే తెలియను. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 2 తలంపులు. అందుకే ఒక సమయంలో ఆ యొక్క ఏలియా కూడా అంటాడు, మరి ఆ 1 రాజులు 18వ అధ్యాయంలో మరి ఏలియా అంటాడు, మరి 23వ వచనం అనమాట, ఏమంటారు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య మీరు నివసిస్తారు, యెహోవా దేవుడైతే యెహోవాను సేవించండి, బయలు దేవుడైతే బయలుని సేవించండి అని ఏలియా అంటాడు. కాబట్టి 2 తలంపుల మధ్య ఉన్నంతకాలం వారికి 3.5 సంవత్సరాలు కరువు పోలేదు. ఎప్పుడైతే మరి పరిశుద్ధాత్మ రావాలంటే మరి 450 మంది బయలు ప్రవక్తలు, ఏలియా ఒక్కడే మరి దేవుని పక్షాన నిలబడినప్పుడు మరి దేవుడు అద్భుతం జరిగించాడు. కాబట్టి దేవుని అద్భుతాలు చూడాలంటే దేవుని పక్ష బయలుదేవుడే యెహోవా దేవుడైతే 2 తలంపులు ఉండకూడదు. 2 తలంపులు ఎన్నాళ్ళ మట్టుకు మీరు 3.5 సంవత్సరాలు మరి ఆ దేశం అంతా కూడా అహాబు రాజు సామ్రాజ్యం అంతా కూడా భయంకరమైనటువంటి ఆ యొక్క కరువు తాండవించింది. అయితే ఎప్పుడైతే ఆ కరువు పోవాలంటే ఏలియా మరి దేవుని చిత్త ప్రకారం ఆ యొక్క 400 మంది బయలు ప్రవక్తలను వధించాడు.
అప్పుడు ఆకాశం నుంచి వర్షం వచ్చినట్లుగా చూస్తున్నాం. కాబట్టి మన జీవితాల్లో దేవుని అద్భుతాలు జరగాలంటేనే ఒకటే విశ్వాసం, ఒకటే బాప్తిసం, ఒకటే నిరీక్షణ దేవుని యందు కలిగి ఉన్నప్పుడు మరి చల్లగా ఉండాలి, లేకపోతే వెచ్చగా ఉండాలి. నిలువెచ్చగా ఉంటే దేవుడు మరి 2 పడవల మీద నీళ్ళు అడుగు పెడితే ఆ 2 పడవలు అటు వెళ్ళిపోద్ది, ఇదే మార్గం దానికి పోద్ది, మాత్రం నడి సముద్రంలో పడిపోతాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వైపే నిరీక్షణ ఉంచాలి. దేవుడే కరుణా కటాక్షాన్ని కిరీటంగా ఇచ్చే దేవుడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించాలి.